ఇప్పుడు మనం జాతకంలో చాలామంది జాతకాలు చూపించుకొని, ఏమండి మా దగ్గర డబ్బులు నిలవడం లేదండి అనే ఒక రకం ఉన్నారు. అసలు ఆదాయమే రావట్లేదండి అనేవాళ్ళు రెండో రకం. తర్వాత ఏమండి ఎదుగుదల లేదండి ఉద్యోగంలో మూడో రకం. నాలుగో రకం అసలు ఉద్యోగాలే రావట్లేదండి. మరి తర్వాత పిల్లల పెళ్ళిళ్ళు అవ్వడం లేదండి. మాకు నచ్చిన కోడలు రావడం లేదండి. మరి పెళ్ళి ఎప్పుడవుతుందండి, చాలా లేట్ అయిపోతుంది. తర్వాత మరి మా పిల్లలకి మాకు సంతానం కలగట్లేదండి. ఇలా ఇవన్నీ కూడా రకరకాల సమస్యలు. ఈ సమస్యలన్నిటికీ కారణం ఏంటో తెలుసా? కేవలం మనం జ్యోతిష్యంలో ఏం చూసుకుంటాం, రాహు బాగున్నాడా, శుక్రుడు బాగున్నాడా, కేతువు బాగున్నాడా ఇలా చూసుకుంటాం. లేదా పితృదోషాలు ఉన్నాయా ఇలాంటివి చూసుకుంటాం. ఇంకా మహా అయితే ఈ మధ్యకాలంలో కాల సర్పదోషాలని, కుజ దోషాలని ఇవన్నీ కూడా వెర్రి తలలు వేసేటట్లుగా యూట్యూబుల్లో చెప్తున్నారు. కాబట్టి మనం ఇవన్నీ చూసుకుంటాం. కానీ వాస్తవానికి మనకి అస్సలు మొట్టమొదటి చూసుకోవాల్సింది స్త్రీ శాపం. ఒక మనిషి ఎదుగుదల రావడం లేదండి అని అన్నారనుకోండి, అంటే ఒక స్త్రీ శాపం తగిలేసినట్లు లెక్క. ప్రతి మనిషిని మనం చూసుకున్నట్లయితే మన దైనందిన జీవితంలో చిన్నప్పటి నుంచి పెద్ద అయ్యేదాకా 5% మనుషులను వదిలేసేయండి. మిగతా వాళ్ళంతా కూడా ఏదో రకంగా స్త్రీలను మోసం చేసిన వాళ్ళే ఉంటారు, అందులో డౌటే లేదు. పోనీ మోసం ఎలాగా? ప్రేమలో మరి ప్రేమించేది ఒకరిని, ఆ తర్వాత 4 సంవత్సరాలు 3 సంవత్సరాలు వాళ్ళని వాడుకొని ఆ తర్వాత వేరే పెళ్లి చేస్తున్నారు, మా అమ్మ మా నాన్నలు ఒప్పుకోవట్లేదు అని చెప్పి ఆడపిల్లలను మోసం చేసే ప్రబుద్ధులు 100 మంది ఉన్నారు. మరి ప్రేమించే మొదలు పెట్టినప్పుడు వీడికి తెలియదా వీళ్ళ అమ్మని పర్మిషన్ తీసుకోవాలని? కాబట్టి అవన్నీ తీసుకోరనమాట. ఇప్పుడు మాత్రం తల్లి వచ్చేస్తుంది, మధ్యలో చెల్లి వచ్చేస్తుంది, బుల్లి వచ్చేస్తుంది, వచ్చేసి మా అమ్మలు ఒప్పుకోవట్లేదు, మా కుటుంబం ఒప్పుకోవట్లేదు అంటారు. ఈ సిగ్గులేని ఆడవాళ్ళకు కూడా సిగ్గులేదు. పెళ్లి చేసుకునేటప్పుడు వీళ్ళు ఏం చేస్తారు, ముందు తిరుగుతారనమాట. ప్రీ వెడ్డింగ్లు వచ్చినాయి కదా, ముందే తిరిగేడాలు, ప్రీ శోభనాలని, ప్రీ వెడ్డింగ్లని ఇలాగ ఏవైతే వచ్చేసినాయో అవన్నీ యూట్యూబ్లో పెట్టుకోవడానికి, తర్వాత కెమెరాలో వీడియోస్ అన్ని తీసి భద్రపరచుకోవడానికి, ఇవన్నీ ఎలా అయితే స్టైల్ మారిపోయిందో ఆ విధంగా ఈ ఆడపిల్లలు కూడా వాళ్ళతో తిరగడం, తర్వాత చదువుకునేటటువంటి పిల్లలు కూడా ఫారెన్లో మగాళ్ళతో రూములు తీసుకోవడం, రిలేషన్షిప్లో ఉండడం చాలామంది వరకు. ఇక్కడ ఒక్కొక్కళ్ళు 2 ముగ్గురేసి ఫ్రెండ్స్ని, ఆడవాళ్ళకి అలాగే ఉంటున్నారు, మగాళ్ళకైతే 4 5 ఇలా రకరకాలు మళ్ళీ వీళ్ళే చెప్పుకుంటారు అంతా కూడా. వీటి వల్ల మగవాళ్ళకేమో స్త్రీ శాపాలు తగిలేస్తాయి, ఆడవాళ్ళకేమో మరి ఈ మగాడు కొంతమంది మగాళ్ళను కూడా మోసం చేసినటువంటి ఆడవాళ్ళు చాలామంది ఉంటారు. వీళ్ళకి స్త్రీ దోషాలు తగిలేస్తాయి అన్నమాట. ఇది తేడా. కాబట్టి మనకి ఏంటి, ఒక అమ్మాయి ఉందండి, ఆ అమ్మాయి ఒక అబ్బాయిని ప్రేమించిన తర్వాత యూనివర్సిటీలో పిలిచింది, ప్రేమించింది, అంతా అయిపోయింది. కానీ పెళ్లి చేసుకుందాం అనే టైంకి ఏం చేసింది, వాడు నన్ను ఏం పోషిస్తాడు, అందుకని నల్లగా ఉన్నా సరే నేను సాఫ్ట్వేర్ ఇంజనీర్ కాబట్టి వాడిని చేసేసుకున్నాను అని అన్నది. బాగుంది. మరి వాడేమైపోతాడు, వాడు వదలదు కదా, ఫోన్లు చేస్తుంటే ఫోన్లు బ్లాక్ లిస్ట్లో పెట్టడం, అదే సిమ్మే మార్చేసుకుంటుంది. ఈ రకంగా వాడి ఉసురు తగలదా? మరి తగులుతుంది, తప్పకుండా తగులుతుంది. అయితే అదే స్త్రీ శాపంగా, వాడికి స్త్రీ దోషంగా పరిణమిస్తుంది ఇది. అలాగే చాలామంది ఏం చేస్తున్నారండి, వీళ్ళు ఆ తర్వాత కాలక్షేపంకి, టైం పాస్కి మాట్లాడడం. ఏముందండి, మాట్లాడుతున్నాను అంతే, మాట్లాడితే తప్పే ఉందండి. వచ్చి కలవమన్నామనుకో ఏం చెప్తారు వీళ్ళు, ఏమండి మా ఆయనకి
మా ఆయన నేను కలిసి వచ్చి మాట్లాడతాం. ఈ రకంగా చాలామంది మగాళ్ళకి చెప్పడం, ఫోనుల్లో టైంపాస్లు చేసుకుంటూ అవతలాల టైం వేస్ట్, మీ సోదుల కోసం అవతల వాళ్ళ టైం ఎంత వేస్ట్ చేస్తున్నారు మగాళ్ళది అనేటటువంటిది వీళ్ళకి స్త్రీలకు తెలియట్లా. అలాగే వీడు కూడా సొల్లుగాడిగా తయారయ్యే మగాడు కూడా ఆడది ఫోన్ చేస్తే చాలు సొల్లు కార్చుకుంటూ గంటలు మాట్లాడతాడు అనమాట. అదే మగాడు పాపం వచ్చి ఇవాళ ఆఫీసర్లు కూడా ఉన్నారు, ఇందులో రాజకీయ నాయకులు అలాగే చేస్తారు, ఆఫీసర్లు అలాగే చేస్తారు. కారణం ఏంటి? మగాడు అంతే, అది మనిషి వాడు ఆఫీసర్ అయితే ఏంటి, బొంగ అయితే ఏంటి, ఎవడైనా సరే ఒకటే. కాబట్టి ఈ ఆడపిల్లలు మరి సొల్లు కార్చుకుంటూ కబుర్లు చెప్తాడు. అదే పాపం పూర్ పరిస్థితిలో ఉన్నటువంటి ఒక పేదవాడు వచ్చి వాడు మాట్లాడి అడిగితే వాడిది వెండం. అంటే ఎప్పుడు కూడా మంచోళ్ళు ఎప్పుడు ఒక 5% మంది ఆడవాళ్ళల్లోనూ ఉంటారు, 5% మంచోళ్ళు మగాళ్ళలోనూ ఉంటారు. కానీ ఇది కలియుగం కామయుగం అయిపోయింది కాబట్టి ఇక విస్తృతంగా కామ తురణ లజ్జ నా భయం అనే విధంగా వెళ్ళిపోయింది. పైకి మాత్రం అబ్బాయి ఏం లేదండి సరదాగా మాట్లాడితే తప్పేంటి, మాట్లాడుతున్నాం, ఇది అన్నమాట సోది చెప్పేది. దీనివల్ల ముఖ్యంగా జాతకాలలో స్త్రీకి మనకి ఏమైపోతుంది, స్త్రీ దోషం ఏర్పడుతుంది, అలాగే స్త్రీ శాపం మగాడికి తగులుతుంది. దీన్ని ఎలాగా ఐడెంటిఫై చేయడం? మరి జన్మచక్రంలో గురుడు కేతువుతో కలిసిన, జన్మచక్రంలో గురుడు రాహుతో కలిసిన గురుచండాల యోగం వరకే పరిమితం చేసి చెప్తున్నారు. మోహన్ పబ్లికేషన్లో, గొల్లపూడి వీరాస్వామి పుస్తకాల్లో, షాపుల్లో చిన్నప్పటి నుంచి మేము పుస్తకాలన్నీ కూడా జ్యోతిష సూత్రాలన్నీ ఇన్నేసి ఉంటాయన్నమాట. ఒకదానికొకటి కన్ఫ్యూజన్ అనమాట కంప్లీట్గా. విజయవాడ దేవస్థానాలు శ్రీరామ నేమాని వాళ్ళు, విజయవాడలో బుక్ షాపర్స్ అందరూ కూడా పంచాంగాలు ఇవన్నీ కూడా చెప్తూ, మరి ఇవన్నిటిలో కేతువు గురువు దీంతో రాహుతో చూడడం, అలాగే శుక్రుడు, ఆడవాళ్ళకి శుక్రుడు రాహుతో కలిసిన శుక్రుడు కేతువులు, ఇలా చాలా ఎగ్జాంప్షన్స్ ఉన్నాయి. అవన్నీ కూడా మనం తెలుసుకుందాం. ఈ ఒక్క వీడియోతోనే మొత్తం పోసేయడం కాదు. నాలెడ్జ్ చిల్డ్రన్ ఆఫ్ నాట్ వెసల్స్ టు బి poured in, but they are lights to be lit on. మీలో స్పార్క్ రేకెత్తిస్తాం, మీలో స్పార్క్ లాగుతాం, జ్యోతిషం స్పార్క్. మీరంతా కొండలు కాదు పోసేయడానికి. కాబట్టి నెక్స్ట్ వీడియోలో మనం చెప్పుకుందాం. ఈ లోపల ఈ 12 రాశుల వారికి ఈ స్త్రీ దోషాల వల్ల, ఈ స్త్రీ శాపాల వల్ల ఒక్కొక్క రాశికి ఎలా జరుగుతుందో మనం చెప్పుకుందాం. వృశ్చిక రాశి. ఈ వృశ్చిక రాశి వారికి 2025 సంవత్సరంలో మరి సప్తమంలో ఉన్నటువంటి గురుడు అష్టమ స్థితిలోకి వచ్చేస్తున్నాడు. మరి ఈ యొక్క అర్ధాష్టమ శని, పంచమ రాహువులు మరి డిస్ప్లేస్ అవుతున్నారు, ఒకళ్ళ ప్లేస్లో ఒక్కొక్కరికి పరివర్తన చెందుతున్నారు. కాబట్టి ఈ మార్చి 29 తర్వాత శని పంచమంలోకి, మరి మే 29 తర్వాత అర్ధాష్టమ రాహువు, ఆ విధంగానే ఈ యొక్క కేతువు మరి సింహరాశిలోకి రావడము, వీటి వల్ల ఏం జరుగుతుందో తెలుసా? ఈ యొక్క వృశ్చిక రాశి వారికి లవర్స్ దగ్గర దొరికిపోవడం మీరు ఖాయం, భర్తల దగ్గర దొరికిపోవడం ఖాయం, భార్యల దగ్గర దొరికిపోవడం ఖాయం. ఏ వ్యసనాలు లేనటువంటి వాళ్ళు, ఇలాంటి లావాదేవీలు లేనటువంటి వాళ్ళు ఎవరో ఒక 5% అనేటటువంటి వాళ్ళు పక్కన పెట్టేసేయండి, వాళ్ళు ఎప్పుడు ఉంటారు. కానీ ఎవరైతే లావాదేవీలతో ఉన్నారో అటువంటి వాళ్ళకి తస్మాత్ జాగ్రత్త, ఇవన్నీ కట్ చేసేసుకోండి ఇమీడియట్గా. తర్వాత వృత్తి వ్యాపార ఉద్యోగ విషయాల్లో ఎవరైతే ఉన్నారో అటువంటి వాళ్ళంతా కూడా చాలా బ్రహ్మాండమైనటువంటి ఆదాయాన్ని మీరు తీసుకుంటారు. అదేవిధంగా అష్టమ గురుడు అప్పుల బాధల్లోకి మీరు వెళ్ళిపోవడం అనేటటువంటిది ఖాయం. అప్పుల బాధలు అనేటటువంటిది రుణాలు, మీరు ఇచ్చినటువంటి రుణాలు డబ్బులు రావు. ఆ తర్వాత వచ్చినటువంటి ఆ డబ్బు కూడా మీకు అక్టోబర్ 19 నుంచి డిసెంబర్ 2 వరకు దుర్వినియోగం చేయడం అనేటటువంటిది జరుగుతుంది. వేశ్యలకి వీళ్ళకి తగలేయడం, వాళ్ళకి కానుకలు ఇవ్వడము, ఇలాగ కొంతమంది మగాళ్ళు చేయడానికి అవకాశాలు ఉంటాయి. కాబట్టి వృశ్చిక రాశి వారు జాగ్రత్తగా ఉండండి. అదేవిధంగా ఈ యొక్క వృశ్చిక రాశి వారు దైవ భక్తి అనేటటువంటిది, దేవుణ్ణి విమర్శించడం, గురువుల్ని విమర్శించడం, ఈ దిశగా ఎప్పుడు చేరుపాపం. కానీ ఈ యొక్క అష్టమ స్థితిగతుడైనటువంటి గురుగ్రహ ప్రభావం వలన
మీకు ఇలాంటివి జరిగేటటువంటి అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఇవన్నీ కూడా దేని వల్ల వస్తున్నాయంటే స్త్రీ శాపాల వల్ల, స్త్రీ దోషాల వల్ల. కాబట్టి ఆడవాళ్ళు జాగ్రత్తగా ఉండండి, మగవాళ్ళు జాగ్రత్తగా ఉండండి. మరి దీనికి నేను చెప్తున్నటువంటి దానికి మీరు ఏమీ బాధపడాల్సినటువంటి అవసరం లేదు, కానీ మీ మంచి కోరి చెప్పి కఠినంగా చెప్తున్నాను కాబట్టి జాగ్రత్త పడకపోతే మాత్రం జీవితాలు నాశనం అయిపోవడానికి అవకాశాలు ఉంటాయి. కాబట్టి బీ కేర్ఫుల్. అలాగే మరి ఈ స్త్రీ శాపాల నుంచి తప్పించుకోవడానికి మీరు ఏం చేయాలండి అని అంటే, మనకి వృశ్చిక రాశి వారికి రాహు శనులు ఇద్దరు బాగుండలేదు కాబట్టి రాహు జపం చేసుకోండి, రాహు స్తోత్రాలు చదువుకోండి. రాహుకి కిలోంపావు మినుముల్ని, ఆవుపేట రంగు ఉన్నటువంటి వస్త్రాలను ఇచ్చి పేద బ్రాహ్మణులకి మీరు శనివారం నాడు ఉదయం 8 గంటలకు దానం చేసుకోండి. అలాగే శని జపం చేయండి, శని స్తోత్రాలు చదవండి. శనికి కిలోంపావు నల్ల నువ్వులు, నల్లని వస్త్రాన్ని ఇచ్చి పేద బ్రాహ్మణులకి శనివారం నాడు ఉదయం 8 గంటలకి దానం చేసుకోండి. రావి చెట్టుకు ముందు నీళ్లు పోయకుండా మాత్రం జాగ్రత్తగా ప్రదక్షిణాలు చేయొద్దు. రావి చెట్టుకు నీళ్లు పోయండి, రావి చెట్టు చుట్టూ ప్రదక్షిణాలు చేయండి. పడిపోయినటువంటి రావి ఆకును తీసుకుని దానిపైన చక్కగా శివలింగం మీద పెట్టి ఓం నమ శివాయ అంటూ జపం చేయండి. బ్రహ్మాండంగా మీరు ఈ కొన్ని సమస్యల నుంచి కొంతమంది అయినా తప్పించుకోవడానికి అవకాశాలు ఉంటాయి. శుభమస్తు.